హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ తల్లాడ సాయికృష్ణ. ఈ వీడియో తీస్తుంది నేనే. సో ఇక్కడ నేను, మా అమ్మ నాన్న, తమ్ముడు, మా మాధవి పెద్దమ్మతో పాటు మా ఫ్రెండు, మా రాక్షసి స్వప్న చౌదరి, మీ అందరం కలిసి 2024లో చెన్నై వెళ్ళాము ఒక ట్రిప్కి, కల్కి భగవాన్ దర్శనం కోసమని. సో అది మంచి రైనింగ్ సీజన్, 2024 జూలైలో మ్యాక్స్. అక్కడ చెన్నైకి వెళ్ళగానే ఇక మనోళ్ళు తెలిసిందే కదా, అటు స్వప్న చౌదరి అయినా, అటు మా అమ్మ అయినా, మా పెద్దమ్మ అయినా, మనోళ్ళు ఎవరైనా కూడా ఫోటోషూట్లు, రీల్స్ ఇవంటే చాలా ఇష్టమే. ఇంకా అప్పటికే రైనింగ్ సీజన్ కదా, సరే అని అప్పుడే ట్రైన్ దిగాక హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసి వెహికల్లో ఇక్కడ చెన్నై మెరీనా బీచ్ దగ్గరికి వచ్చి అందరం కలిసి అలా అలా సరదాగా ఈవినింగ్ బీచ్లో అలా ఫోటోషూట్లు చేసుకుంటూ, తర్వాతకి మా అమ్మ నాన్నోళ్ళు పెళ్ళప్పుడు వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్లు లేవు కదా, అందుకోసమనే సరదాగా ఇదే బీచ్కి వచ్చేసి మా అమ్మతోటి, మా నాన్నతోటి పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లు అలా చేసేసి కొన్ని రీల్స్ చేసినాము. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కిరాణా షాపు బిజీ హౌస్ వైఫ్ అమ్మ ఇట్లా వీళ్ళు బిజీ లైఫ్లో ఉండి సరదాగా ఇట్లా బయటికి పేరెంట్స్ తోటి వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అది నేను ఈ వీడియోలో గమనించాను అనమాట. ఎందుకంటే అప్పుడు వీడియో తీసినప్పుడు మా డాడీ, మా మమ్మీ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇకపోతే ఇక వీడు కౌశిక్ గాడు, వీడికైతే ఫొటోస్ అంటేనే చెడ్డ చిరాకు. అని స్టిల్ ఇరా అంటే ఇట్లా స్టిల్ ఇచ్చిండు, చిన్నపిల్లడు టాయిలెట్కి వెళ్ళినట్టు నిల్చొని ఒక స్టిల్ ఇచ్చిండు. దాని తర్వాతకి ఇక కొన్ని వీడియోస్, ఫోటోషూట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మళ్ళీ అమ్మ నాన్న తమ్ముడు కలిసి అట్లా బీచ్ దగ్గర చూస్తున్నారుగా వీడియోలో, ఆ విధంగా కొన్ని తీసాము. మా అమ్మ ఏంటంటే లోపలికి వెళ్తుంటే అమ్మ వద్దు వద్దు అని అంటూ ఉంటుంది. అంటే అలడంటే కొంచెం భయం కదా పెద్దలకి. సో అందుకోసమని కొంచెం మా అమ్మ అలా ఎప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళకండి అంటారు. తర్వాతకి ఇగో మా మాధవ పెద్దమ్మ, మా అమ్మ అయితే చూడండి, చిన్నప్పుడు వీళ్ళు ఏదో ఆడతారు కదా, అట్లా ఆడినట్టు చేతులు అటు ఇటు పెట్టి దోమలు కొడుతున్నారు. పైన ఫ్లైట్ పోతుందిగా, కొంచెం ఏదో ఇమిటేట్ చేస్తారు వీళ్ళు ఫ్లైట్ని. ఇక తర్వాతకి మేమందరం కలిసి ఒక ఫోటో దిగినాం విత్ స్వప్న చౌదరితోటి. ఇక స్వప్న సంగతి తెలిసిందే కదా, నీళ్ళు అంటే చాలా ఇష్టం. తర్వాతకి ఇక నన్ను పెట్టి వీడియోలు తీయడం చేసిర్రు, అట్లా పో ఇట్లా రా అట్లా పో అని. ఎందుకంటే అప్పటిదాకా వీళ్ళందరినీ ఫోటోలు వీడియోలు నేనేగా తీసింది. సో మళ్ళీ నేను ఎక్కడ హర్ట్ అవుతానో, ఎంత ఫీల్ అవుతానో అనుకొని సరదాగా ఇక అలసిన ముఖంతో అది ఎంత ట్రై చేసినా ఆ పొట్టు అయితే పోవట్లేదు. సో దాని మీద అప్పట్లో ఫోకస్ బాగా చేసినాం. తర్వాతకి మెల్లగా నన్ను ఏదో స్టిల్స్ దింపినట్టు నా ముష్టి ముఖానికి 2 పడేసిర్రు అట్లా ఓ వీడియోలు, ఫోటోలు. తర్వాతకి ఇక కౌశిక్ పక్కనే ఉండి రారా దిగుదాం అంటే వాడు ఏదో ఇక అట్లా టైం ఇచ్చి కొంచెం నాతో ఫోటో దిగిండు. తర్వాతకి మేము అందరం కలిసి మళ్ళీ ఒక ఫోటో దిగినాం అనమాట. ఈ ఫోటోని స్వప్న తీసింది. అప్పటికే వీళ్ళ బాధ ఏంది, వర్షం పైన వచ్చినా తడిచినా ఏం కాదు, కానీ కింద చీర కొంగులు తడవద్దు అనమాట వీళ్ళకి, డ్రెస్సులు, మా అమ్మకైనా పెద్దమ్మకైనా. సో ఆ విధంగా ఫోటోషూట్లు జరిగి ఫోటోషూట్లు వేసుకొని బీచ్కి ఈవినింగ్ నాకు తెలిసి 5:36 మధ్యలో ఇదంతా జరిగింది. తర్వాతకి ఇక నేను రీల్స్ దిగిన కదా, ఏమంటే కౌశిక్ గారు కూడా నన్ను కూడా ఒక రీల్ చెయ్యి, నేను కూడా ఒక రీల్ దిగుతా అని పాపం వాడేదో ప్రయత్నం చేసిండు. వీడో ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడు కానీ స్టిల్స్ పెట్టడం రాదు. అప్పట్లో కన్నప్ప ప్రమోషన్ లేదులే, కానీ కన్నప్ప ప్రమోషన్ ఉంటే కౌశిక్ని ప్రభాస్ డూప్ లాగైనా పంపించేవాన్నేమో. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్ వీడు కూడా, సో అందుకే కొంచెం అలా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట కొంచెం వాకింగ్ స్టైల్ని. సో ఇంకోటి ఏంటంటే వాడు ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటాడు. అంటే నేను కొంచెం సినిమాలు అది ఇది అని కొంచెం ఇట్లుంటే వాడు మొత్తం ఆపోజిట్ అనమాట, ఫొటోస్కి వీడియోస్కి. ఆ వాకింగ్ స్టైల్ చూసారుగా అర్థమవుతుంది వాడికి, అసలు వాడు ఆన్లానే ఉంటా అనుకుంటాడు అట్లా అనమాట. నెక్స్ట్ పైన ఫ్లైట్ పోతుంటే మా డాడీ చిన్న కామెడీ చేస్తుండే మా అందరితోటి. సో అట్లా తమాషా చేస్తుంటాడు అప్పుడు మా డాడీ కూడా. ఫ్లైట్ పోతుంది, అది ఇటు నుంచే పోతుంది, అటు మన ఊరి నుంచే పోతుంది అన్నట్టు కామెడీ చేస్తున్నాడు సరదాగా డాడీ. తర్వాతకి ఇక మా అమ్మ నాన్నని కూడా మేము ఎట్లాగో వాళ్ళ పెళ్ళప్పుడు మేము చూడలే కదా, ఈ ఫోటోషూట్లు అప్పట్లో లేవు కదా అని మేమే ఇదే ఫోన్ అందుకొని 11R తోటి సరదాగా మీరు బీచ్లో అట్లా ఇట్లా నడుచుకుంటూ వచ్చేయండి అని చెప్పి అమ్మా నాన్నలు ఇద్దరిని సరదాగా కొంచెం వాళ్ళు ఒక మనస్తృప్తిగా స్పెండ్ చేస్తారు కదా అన్నట్టు ఆ వాటర్లో తీసుకొని రావడం జరిగింది. డాడీ అయితే అసలు చాలా ఇష్టము, డాడీకి ఈత వచ్చు కదా, వాటరు ఇవంటే చాలా ఇష్టం అనమాట. అందుకే అక్కడ చిన్న మట్టి అంటినా కూడా ఆ నీళ్ళతోటే కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా నడవడం స్టార్ట్ చేశాడు. సో జనరల్గా మనం కూడా అంతే కదా, మట్టి అంటుతుంది, మళ్ళీ అదే సముద్రంలో నీటితోటి కడుక్కొని మళ్ళీ వెళ్తుంటాం కదా.
సో ఆ విధంగా ఇప్పుడు డాడీ కూడా అలానే చేశాడు. ఇక మెల్లగా మా మమ్మీ ధైర్యం చేసి కొంచెం మెల్లగా సముద్రం అలా అలల సైడ్ వెళ్తుంది. తింటుంటే ఫోటో అంటావేరా? నేను తినలే మామిడికాయ. ఎందుకో తెలుసా, లిప్స్టిక్ పోతుందని మామిడికాయ తినలేదు. ఏం తింటున్నావు? అటుకులు. స్వప్నది కొన్నిసార్లు ఒరిజినల్ వాయిస్ పెడితేనే బాగుంటుంది అనేసి ఆ వీడియో క్లిప్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి కల్కి భగవాన్ దర్శనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు మార్నింగ్ అమ్మ భగవాన్ దర్శనం కోసం రెడీ అయ్యాము. మా డాడీ ఇలా రెడీ అయ్యాడు, మేము అలా రెడీ అయ్యాము. అక్కడ టిఫిన్ తినేటప్పుడు స్వప్న ఏమన్నది, తీసుకొస్తావా సాయి అని అడగాలి. స్వప్న ఏంటిది? ఇడ్లీ పొంగల్. అదే మన హైదరాబాద్లో అయితే ఒక కప్పు ఇచ్చి ఒక స్పూన్ ఓడిస్తారు, కానీ ఇక్కడ కప్పు లేదు, స్పూను లేదు. నెక్స్ట్ టిఫిన్ అయిపోయాక దాసాజీ గారిని కలవడం జరిగింది. దాసాజీ గారు మా అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి తర్వాతకి స్వప్న కూడా ఇచ్చారు. స్వప్న ఏమని కోరుకుందంటే బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలి అని కోరుకుంది. సో ఖచ్చితంగా ఈ ఇయర్ అయినా స్వప్న ఖచ్చితంగా బిగ్ బాస్ 9కి వెళ్ళాలని కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే మన చెన్నై టిఫిన్స్కి తెలంగాణ ఆంధ్ర టిఫిన్స్కి చాలా తేడా ఉంటుందిగా, అందుకే ఆ టిఫిన్ గురించి పెట్టడం జరిగింది. ఇకపోతే ఇక్కడ అసలు యాక్చువల్లీ ఫోను ఇట్లా తీయనియరు, కానీ దాసాజీ గారు ఏంటంటే మనము సినిమా ఇండస్ట్రీగా అట్లా సినిమా ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి తీసుకోమంటే తీసుకున్నాము. ఇక రిటర్న్ అయినాము. రిటర్న్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక వీళ్ళిద్దరు అయితే అసలు ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు మస్తు క్లోజ్ ఉంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు ఎట్లుంటారు అంటే ఒకరికొకరు పడదనమాట. అట్లా టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటారు వీళ్ళిద్దరు, కౌశిక్ స్వప్న. మంచిగా లగేజ్ తీసుకొని పోయే బండి ఉంటుంది కదా ట్రాలీ, ఆ ట్రాలీ మీద కూర్చొని అసలు దాని తర్వాతకి రైల్వే స్టేషన్లో కూడా వీళ్ళు ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది. మెల్లగా 2 days ట్రిప్ని అట్లా హ్యాపీ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ అదే లొకేషన్లో ఉన్నప్పుడు ఈ రీల్ అనేది ట్రెండ్ అవుతుంది. సరే లొకేషన్ బాగుంది, మంచి రైనింగ్ సీజన్ కదా అని ఓ పక్క కోపం ఓ పక్క హ్యాపీనెస్తో ఉన్న వీడియో చేయడం జరిగింది. దీని తర్వాతకి రిటర్న్ జర్నీలో మా ఒంగోలుకి వచ్చేసరికి మా భరద్వాజ్ అన్న బోస్ అన్న వాళ్ళు నైట్ మాకు అక్కడ కొన్ని స్వీట్స్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది.